హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కలశం మీద బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి అయితే పెడుతూ ఉంటారు కదా. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది వీడియోలో అయితే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. నేనైతే రెడ్ కలర్ది అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏ కలర్దైనా తీసుకోవచ్చు. ఎలా ఫోల్డ్ చేయాలనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ని అయితే ఇలా పెట్టేసుకొని మనమైతే బాగా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో అటు సైడ్ నుంచి మిగతా హాఫ్ కూడా ఇలా ముందుకైతే మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత అయితే మొత్తం ఈక్వల్గా అయితే మనం చేతితో అలాగా ఐరన్ చేసుకున్నట్లు అలా అనుకుంటే సరిపోతుంది. ఇకైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. చెప్పేదానికంటే ఒకసారి అయితే చూడండి. బ్లౌజ్కి అయితే ఒక ఎండ్ ఉంది కదా, దాన్ని అయితే కోన్ లాగా తీసుకోవాలన్నమాట. ఆ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి అయితే ఫోల్డ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిస్ అవ్వకుండా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట, ఇంట్లోనే ఈజీగా. సో చూసారు కదా ఎంత ఈజీనో. ఇలా మర్చుకుంటూ చివరి వరకు అయితే వచ్చేస్తే సరిపోతుంది. సో ఇకైతే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం బ్లౌజ్ పీస్ అనేది మిగిలిపోతుంది కదా, దాన్ని అయితే మనం ఫోల్డ్ చేసుకొని లోపలికైతే పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే ఈజీగా 2 minutesలో మనకి అమ్మవారి కలశం మీదకి పెట్టే బ్లౌజ్ పీస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారా, నాకైతే ఈజీగా వచ్చేసింది ఫోల్డ్ చేసుకోవడం అనేది. అంతే అండి. ఇక ఎప్పుడైనా కలశం పెట్టుకోవాలంటే ఈజీగా 2 minutesలో మనం ఇంట్లోనే శ్రమ పడకుండా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీనో చేసుకోవడం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.